హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం బేసన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుంటాం. బేసన్ కర్రీ అని ఎందుకు అన్నానంటే అట్లకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, టిఫిన్కి ఏదైనా కానీ చట్నీ అయితే అందరూ టేస్ట్ చేస్తారు. చట్నీ చాలా సాధారణంగా ఎవరికైతే ఇష్టమైతే ఉండదు. కొంతమందికి చెప్తున్నాను, కొంతమందికి అరగదు, కొంతమంది అయితే ఇష్టపడరు. అలా అని చెప్పి ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఈజీగా ఈ బేసన్ రెసిపీ అయితే చేసుకుంటాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేసన్ కర్రీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చట్నీ అందరికీ అరగదు. అలా అని చెప్పి ఈ కర్రీ అయితే ఇంట్రొడక్షన్ చేస్తున్నాను మీకు. ఈ కర్రీ అన్నిటికీ ఊతప్పంకి, ఇడ్లీకి, ఉప్మాకి, అట్లకి, దోశలకి అన్నిటికీ ఈ కర్రీ అయితే ఈజీ రెసిపీ అండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం జీలకర్ర కొంచెం, పోపు సామాన్లు కొంచెం, అదే మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగితేనే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. కరివేపాకు వేసుకుందాం. పసుపు కొంచెం నేను తాలింపులోనే వేసేసుకుంటాను. నేను ప్రతి రెసిపీలో పసుపు ముందుగానే వేసుకుంటాను. వేసుకుంటే మనం వేసే ముక్కలకి ఆ తాలింపు ఆయిల్లోనే పసుపు వేగుతుంది కదా, ఆ వేగింపు అంతా ముక్కలకైతే బాగా పడుతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను బయట నుంచి తెప్పించను, ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అది సడన్గా కచ్చాగా దంచుకోవడమే కదా, ఎక్కువ టైం అయితే పట్టదు. అది ఆయిల్లో వేసి వేయించుకుంటే ఆ స్మెల్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. బయట తెప్పించే పేస్ట్ అయితే ఆ స్మెల్ కొంచెం వేరేలా ఉంటుంది. ఎందుకంటే అందులో వాళ్ళు ఎసెన్స్ ఏవో కలుపుతారు కదా, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత మనం టొమాటో ముక్కలు అయితే వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాతే మనం వాటర్ అయితే పోసుకుందాం. ఓకేనా? ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. ఏ కర్రీ అయినా మనం వేగించుకొని దానికి కావాల్సిన ప్రాసెస్ ఫాలో అయితే
ఏ కర్రీ అయినా అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని వేసుకుందాం. టమాటో ముక్కలు వేసుకొని వేయించుకుందాం. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకుందాం. వేయించుకొని మగ్గేలా, ఆ టమాటో ముక్కలు బాగా మగ్గేలా చూసుకుందాం. మగ్గితేనే దాని టేస్ట్ బాగుంటుంది. మగ్గిన తర్వాత మనం వాటర్ అయితే పోసుకుంటాం. వాటర్ పోసుకొని ఇప్పుడు ఉప్మా ఎసరు ఎలాగా మనం ఎసరు మరిగిన తర్వాత మనం సూజీ అయితే ఎలా అయితే కలుపుకుందామో అలాగే మనం బేసన్ వాటర్ అయితే ఇందులో పోసుకుందాం. అది ఎసరు మరిగిన తర్వాత బేసన్ వాటర్ పోసుకొని మరిగేలా చూసుకుందాం. దాని తర్వాతే కర్రీ అంతా ప్రిపేర్ అవుతుంది. ఎసరు బాగా మరగాలండి. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం బేసన్ వాటర్ పోసుకుందాం. బేసన్ వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సూజీ ఉప్మా ఎలా మనం ప్రిపేర్ చేస్తున్నామో నూక వేసి ఎలా కలుపుకుంటామో అలాగే ఈ బేసన్ వాటర్ ముందుగానే బేసన్ మనం ఒక గిన్నెలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టితే అవి గులలుగా వస్తాయి కదా, అలా గులలుగా రావండి. దాని ప్రాసెస్ ఇది. బేసన్ వాటర్ అయితే ఇందులో వేసుకొని ఇలా కలుపుకుంటాం. ఎవరికి చిక్కగా కావాలో కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవాలి, ఎవరికి పలచగా కావాలో కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. దీని ప్రాసెస్ ఇలా ఉంటుంది. మీకు కావాలనుకుంటే చిన్న ఆలు ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీకి కానీ, దోశకు కానీ, అట్లకు కానీ, ఇడ్లీకి కానీ, ఊతప్పం కానీ, ఉప్మాకు కానీ దేనికైనా సూటబుల్ సెట్ అవుతుంది. మనం చట్నీయే చేసుకొని దీని కాంబినేషన్గా తినాలని రూల్ ఏమీ లేదు. అందరి ఇళ్ళల్లో కొబ్బరికాయలు అవైలబుల్గా ఉండవు కదా, అలా అని చెప్పి ఇంట్లో ఉండే వాటితోనే ఈ కర్రీ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. నాకైతే ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఈ కర్రీ. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. బాగా ఉడకాలి. ఇప్పుడు గరం మసాలా కొంచెం, నెక్స్ట్ కారం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఆ ఎసరు బబల్స్లా వచ్చి ఉడికేలా వచ్చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను దీని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొత్తిమీర ఆప్షనల్, లేకపోయిన వాళ్ళు కరివేపాకు మీదగా చల్లుకొని గార్లిష్ అయితే చేసుకోవచ్చు. ఇంటికి గెస్ట్లు అయితే ఎక్కువ మంది వస్తారు. అప్పటికప్పుడే కొబ్బరికాయలు అయితే అలా మనకి అవైలబుల్గా ఉండదు. ఇంట్లో ఉండే బేసన్తో ఇలా కర్రీ చేసి ఉప్మా చేసి వాళ్ళకి పెట్టవచ్చు. లేదా ఏదైనా ఇడ్లీకి కూడా ఈ కర్రీ అయితే చాలా అయితే బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? లేకపోతే బోర్ కొడుతుందా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా ఎసరైతే ఉడకాలి. మూత అయితే తీసి పెట్టుకున్నాం. ఎసరు బాగా ఉడికిపోయింది, బబల్స్లా వస్తుంది కదా. కర్రీ అయితే రెడీ. కర్రీ రెడీ అయిపోయింది. ఇలా బబల్స్లా వస్తే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కొత్తిమీర వేసి, నాకు ఇంట్లో ఉంది కాబట్టి నేను కొత్తిమీర వేసి గార్లిష్ అయితే చేసుకుంటున్నాను. కొత్తిమీర ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్? కర్రీ రెడీ. బేసన్ కర్రీ.
ఇలా ఉడికిపోతే పచ్చివాసన అంతా పోతుంది. చూస్తున్నారు కదా, చిక్కగా వచ్చింది. అక్కడక్కడ మనం తింటుంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు తగులుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నందుకు. బాయ్, ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్ యూ.